ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, భగవద్గీత 1వ అధ్యాయం 11వ శ్లోకం ఈరోజు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇది శ్లోకం. అయనేషు సర్వేషు అంటే అన్ని దిశలలో, అన్ని ప్రవేశ మార్గాలలో, యథాభాగం అవస్థితః అంటే మీకు కేటాయించిన స్థానాలలో నిలబడి, భీష్మం ఏవ రక్షంతు అంటే భీష్ముడిని రక్షించండి, భవంతః సర్వ ఏవ హి అంటే మీరందరూ తప్పకుండా. శ్లోకం అర్థం: మీరు అందరూ మీకు కేటాయించిన స్థానాలలో అన్ని వైపులా నిలబడి ముఖ్యంగా భీష్మ పితామహుడిని రక్షించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? దుర్యోధనుడు తన సైన్యానికి చెప్తున్నాడు. అన్ని చోట్ల మీకు ఎక్కడ కేటాయించినో మీ స్థానాల్లో మీరు నిలబడి భీష్మ పితామహుని రక్షించండి, మీరందరూ ఏ ఒక్కరు కూడా దీని నుంచి తప్పించుకోవద్దు అని చెప్పేసి దుర్యోధనుడు తన యొక్క సైన్యానికి చెప్తున్నాడు. చూడండి, ఈ శ్లోకం బయటకు చూస్తే కేవలం యుద్ధం చేసేటప్పుడు ఒక ఆజ్ఞలా మనకు కనిపిస్తుంది, కానీ దీని లోపల ఎంతో లోతైనటువంటి జీవిత సత్యం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు తన సేనాధిపతులకు ఈ మాట చెప్తున్నాడు. అతనికి తెలుసు వారి సైన్యంలో అత్యంత శక్తివంతుడు, ధర్మబలంతో కూడిన వాడు, అజేయుడు భీష్మ పితామహుడు. అతడు పడిపోతే మొత్తం సైన్యం మనోధైర్యం కూలిపోతుంది. అందుకే అందరూ కలిసి ఆయనను కాపాడండి అని చెప్పాడు. దుర్యోధన దగ్గర ఉన్నటువంటి సైన్యంలో అందరికంటే గొప్పవాడు భీష్మ పితామహుడు. ఆయనను ఎవరు అడ్డుకోలేరు. ఆయన కనుక కూలిపోతే అందరికి మనోధైర్యం పోతుంది. కాబట్టి మీరందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఆయనను భీష్మ పితామహుడిని కాపాడండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? మరి మన జీవితంలో కూడా భీష్ముడు ఉంటాడు. అదెవరో తెలుసుకుందాం. మన జీవితాన్ని నిలబెట్టే ఒక కేంద్ర శక్తి ఉంటుంది. ఏంటంటే అది మన ధర్మం, మన మంచి సంస్కారం, మన అంతరాత్మ, మన విశ్వాసం, మన సద్గుణాలు. ఇవే మన జీవితంలోని భీష్ముడు. వీటిని కాపాడితే జీవితం నిలుస్తుంది, వీటి మీద దెబ్బ పడితే జీవితం కూలిపోతుంది. చూడండి, ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుడు గొప్పవాడు. ఆయన ఒక్కడిని మనం పడిపోకుండా చూసుకోవాలని చెప్పేసి దుర్యోధనుడు అలా సైన్యానికి అందరికీ చెప్తుండు. మన నిజ జీవితంలో, మన ఈ జీవితంలో మనం ధర్మాన్ని పాటించాలి, మంచి సంస్కారం కలవాలమై ఉండాలి, మన అంతరాత్మ గురించి మనం పట్టించుకోవాలి, ఇవన్నిటిపైన మనం విశ్వాసాన్ని ఉంచుకోవాలి. ఇంకా మనకు సద్గుణాలు ఏంటి? ప్రేమ, దయ, కరుణ, జాలి, ఇవన్నీ మనకు ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో భీష్ముడు లాంటి పాత్ర. ఇవి కనుక వీటిని కాపాడితే మన యొక్క జీవితం నిలుస్తుంది. వీటిని కనుక మనం పట్టించుకోకుంటే మన జీవితం కుప్పకూలిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఆ భీష్మ పితామహుని ఎలా కాపాడుకుంటున్నారో దుర్యోధనుడు, వాళ్ళ సైన్యము, మనం కూడా మన జీవితంలో వీటన్నిటినీ కాపాడుకోవాలి. లేకపోతే ఏమవుతుందో చూద్దాం. బయట శత్రువు కంటే లోపల శత్రువు ప్రమాదకరం. కురుక్షేత్రంలో శత్రువు బయట ఉన్నాడు,
మన జీవితంలో శత్రువు చాలాసార్లు లోపలే ఉంటాడు. మరి మన లోపల ఉన్న శత్రువులు ఎవరు అంటే కోపం, ఈర్ష, అహంకారం, లోభం, భయం, నిరాశ. ఇవన్నీ మన సద్గుణాలను నాశనం చేస్తాయి. అందుకే గీత చెప్తుంది, ముందుగా నీలోని మంచితనాన్ని రక్షించు. చూడండి, మనం మన జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్నాం. విశ్వాసం, ధర్మం, సంస్కారం, ఇవన్నీ అవన్నిటినీ కాపాడుకోవాలి. లేకుంటే బయట నుంచి శత్రువులు ఎవరూ రారు. మన లోపల ఉన్నటువంటి శత్రువులే మనల్ని నాశనం చేస్తాయి. అవే ఏంటి అని చెప్తున్నాడు? కోపం, ఈర్ష, అహంకారం. ఇవి చాలా చాలా డేంజర్. ఇంకొకటి నిరాశ. ఉన్నదంతా తృప్తిగా ఉండకపోతే ఇంకా కావాలని ఎప్పుడైతే ఆశ పడుతుంటామో మనకి ఎన్ని ఉన్నా మన జీవితంలో పై స్థాయికి మనం రాము. అందుకే మనలో ఉన్నటువంటి ఆ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెడగొట్టేటివి ఇవి. కాబట్టి ఇవి మన దరిలోకి ఆల్రెడీ మన లోపల ఉన్నాయి, అవి పైకి విజృంభించకుండా చూసుకోమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే ఒక స్థిరంగా నిలబడడం కూడా చాలా గొప్ప విషయం. మనం అనుకుంటాం ఎట్టి పరిస్థితిలో నేను ఈ స్థాయి నుంచి కిందికి వెళ్ళకూడదు, పై స్థాయికే వెళ్ళాలి అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం చెప్పుడు మాటలు వినడం కానీ, లేకుంటే పక్క వాళ్ళ ఏదైనా చేస్తుంటే వాళ్ళ మీద ఆశలతో ఎన్నో రకాలుగా మన మనస్సు పక్కకు మలుతుంటుంది. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళు అనే ఏమంటారు ఆ ఆలోచనలు మనకు వస్తుంటాయి. ఎప్పుడైనా సరే ఆశకు ఎప్పుడైతే పోతామో తప్పకుండా మనం పక్కకు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ స్థానంలో అయితే నిలబడ్డామో ఆ కిందికి దిగజారిపోకుండా, అంటే మంచి గుణాలలో ఏవైతే ఉంటామో వాటిని దిగజారిపోకుండా పై స్థాయికి వెళ్ళే విధంగానే మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. యథా భాగమవస్థితః అంటే మీ స్థానాలలో నిలబడి. ఇది మన జీవితానికి ఒక గొప్ప సందేశం. ఈ సెంటెన్స్ ఏంటంటే నోట్ చేసుకోండి. జీవితంలో తండ్రి తన ధర్మంలో నిలబడాలి, గురువు తన బాధ్యతలో నిలబడాలి, విద్యార్థి తన చదువులో నిలబడాలి, సాధకుడు తన సాధనలో నిలబడాలి. స్థానం వదిలి పారిపోవడం సులభం, స్థానంలో నిలబడటం మహోన్నతం. ఇప్పుడు కుటుంబానికి పెద్ద ఎవరు అంటే తండ్రి. తండ్రి సరి అయిన విధంగా ఉంటేనే ఆ కుటుంబం పైకి వస్తుంది. చాలామంది ఉంటారు, కొంతమంది ఉండరు. అలాంటి కుటుంబంలో ఏముంటుంది? కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకుండా ఏమీ ఉండవు. అలాంటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. తండ్రి తన ధర్మం తాను పాటించాలి. ఆ భార్యను, ఆ పిల్లల్ని, ఆ సంసారాన్ని చూసుకోవాలి. చూసుకుంటే ఆ కుటుంబం ఏ కష్టాలు లేకుండా చక్కగా గడిచిపోతుంది. ఇంకా గురువు తన బాధ్యత. గురువు బాధ్యత ఏంటి? చెప్పాలి, పాఠాలు చెప్పాలి. ఒక విద్యార్థిని సరి అయిన దిశలో నడిపించడం గురువు బాధ్యత. అలాంటిది గురువు తన పాఠాలు చెప్పకుండా వాళ్ళచే పనులు చేయించుకుంటే అది ధర్మం తప్పినట్లు. అదేవిధంగా ఒక విద్యార్థి కూడా తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ఏంటి తన ధర్మం? గురువు చెప్పిన ప్రతిదీ విని ఆచరించి చూపించాలి. ఒక సాధకుడు కూడా తను చేసే సాధనలో ప్రావీణ్యత సంపాదించాలి. ఒకరోజు చేసి 3 రోజులు బంద్ చేయడము అలా కాదు. అప్పుడు ఎప్పుడు ఇంకా సాధనలో పురోగతి సాధించలేం. ఎందుకంటే ఎవరెవరైతే ఏ ధర్మంలో, ఒక తండ్రి కానీ, ఒక గురువు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక సాధకుడు కానీ వాళ్ళ ధర్మాలను పాటిస్తుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇబ్బంది లేకుండా ఏది మనం ముందుకు వెళ్ళలేం.
ఏదైనా మనం అక్కడ నేర్చుకుంటున్నాము, ఇది నాకు ఒక పాఠము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ఏది కష్టం వద్దు, నాకు అంత ఈజీగా కావాలి, నేను అంతా ఏమంటారు సాఫ్గా వెళ్ళిపోవాలి అంటే ఎప్పుడూ కాదు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటాము, ఆ ప్రయాణ మార్గంలో మనకు స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి. స్పీడ్ బ్రేకర్ రాకుండా నీ ప్రయాణం ముందుకు వెళ్ళదు. ఆ స్పీడ్ బ్రేకర్ లాంటివే మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు. సుఖం వస్తే ఎవరు పట్టించుకోరు కదా, దాని గురించి మెడిసిపోతారు, దాని నుంచే అహంకారం పెంచుకుంటారు. అందుకే ఆ కష్టం వచ్చినప్పుడు నీవు ఏదైతే బాధ్యతను వహిస్తున్నావో ఆ బాధ్యతను వదిలి పక్కకు పోవడం చాలా సులభం, అది గొప్ప ఏం కాదు. కానీ ఏం చెప్తున్నాడు, స్థానంలో నిలబడి నీవు దాంట్లో విజయం సాధించడం నీ యొక్క గొప్పతనము, నీ యొక్క మహోన్నతము అని చెప్తున్నాడు. కాబట్టి కష్టం వచ్చిందని పక్కకు పారిపోవద్దు. ఇక్కడ మరి ఎవరెవరు ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలని చెప్పుకున్నాం. అలాంటి వ్యక్తి అనుకోకుండా పడిపోతే ఏమవుతుంది, జీవితం అంతా కింద మీదికి అవుతుంది. కాబట్టి రాసుకోండి, భీష్ముడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక విలువ. అంటే భీష్మ పితామహునికి అంత విలువ ఉంది, కేవలం వ్యక్తి కాదు, ఆయన గొప్ప గొప్ప మహావ్యక్తి. మరి మన జీవితంలో పోల్చుకుంటే రాసుకోండి, మంచి తండ్రి పడిపోతే కుటుంబం కష్టపడుతుంది, నిజాయితీ గల నాయకుడు పడిపోతే దేశం నష్టపోతుంది, గురువు పడిపోతే శిష్యులు దారి తప్పుతారు. కాబట్టి మంచి వ్యక్తులను, మంచి విలువలను రక్షించడం మన బాధ్యత. చూడండి, భీష్మ పితామహుడు పోతే ఇంక కౌరవుల పని అంతటితో సమాప్తం. అలాగే మన జీవితంలో ఒక మంచి తండ్రి అనుకోకుండా దుర్వ్యసనాలు అలవాటు పడడమో, లేదంటే ఈ జీవితం నుంచి నిష్క్రమించడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ కుటుంబంలో తండ్రి తర్వాత ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకంతా జ్ఞానం లేదు. అలాంటి కుటుంబం ఏమవుతుంది, అంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది కదా. మరి ఇప్పుడు మనకు ఎవరు, మోడీ ఎంత చక్కగా మన రాజ్యాన్ని పరిపాలిస్తుండు. ఎలాగైనా సరే ఆయన మళ్ళీ రావాలి, ఈసారి కూడా ఆయన్నే గెలవాలి. అందరం ఎందుకు కోరుకుంటున్నాం, మన దేశాన్ని రక్షించే వ్యక్తి ఆయన. ఆయన ఒక యోగి, ఆయన ఒక ధ్యాని. కాబట్టి అంతటి గొప్ప వ్యక్తి యొక్క చేతుల్లో పరిపాలన జరిగితే ఇంకా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన ఎలాగైనా సరే మనకు ఉండాలి అనుకుంటున్నాం. అలా కాకుండా పక్కకు వేరే వాళ్ళు వస్తే ప్రపంచమే తలకిందులు అవుతుంది. మరి ఇంకా గురువు, ఒక గురువు అని మనం నమ్మి ఆయన చెప్పిన సాధన చేస్తున్నాం, జ్ఞానాన్ని వింటున్నాం, అంతా బాగుంది. అటువంటి గురువే చెప్పుకున్నాం ఇందాక, ఒక తండ్రి ఎలా పక్కకు తప్పుకుంటాడో గురువు కూడా పడిపోతే అక్కడ శిష్యులు కూడా వాళ్ళ యొక్క జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మంచి వ్యక్తులను, మంచి విలువలను ఎవరైతే మనకు బోధిస్తున్నారో, ఎవరైతే మన జీవితంలో మనకు నేర్పిస్తున్నారో వాటన్నిటినీ బాగా విని మన జీవితంలో మనం ఆచరిస్తూ మనం ఇతరులకు ఆచరింప చేయాలి. ఇప్పుడు మనం పత్రిగారు ఉన్నారు, పత్రిగారు ఉన్నప్పుడు పత్రిగారు తన యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాడు. నేనొక్కనే ఈ ప్రపంచమంతా నేనొక్కనే ఏలాలని ఆయన ఎప్పుడూ చూడలేదు. తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచిండు. ఒకటే మాట చెప్పిండు, నేను చెప్పడం అంతా అయిపోయింది, మీరు ఆచరించేది ఒకటే ఉంది అని చెప్పిండు ఆయన. అవునా? మరి ఇప్పుడు ఆచరించడం వల్లనే ఈ సంస్థ మంచిగా నడుస్తుందా లేదా, ఆ సొసైటీ బాగుందా లేదా? కాబట్టి ఆ విలువలను, ఆ వ్యక్తులను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే మనం చెయ్యాలి. ఓకే, మరి నెక్స్ట్ ఆధ్యాత్మికంగా భీష్ముడు ధర్మం. ఇక్కడ అందరికి ఒక డౌట్ వస్తుంది,
ఆధ్యాత్మిక పరంగా భీష్ముడు ధర్మం అంటే ఆయన ఉండేది మొత్తం అధర్మమే కదా, ఎట్లా ధర్మం ఈయనని ఎట్లా మనం ఒప్పుకోవాలి? కోపం వస్తుంది అందరికీ. ఇంటికి పెద్ద, అంత గొప్పవాడు, ఆయన ధర్మం వహించేది పోయి అంత అధర్మంలోనే ఉన్నాడు అని అంటాం. కానీ ఇక్కడ భీష్ముడు కౌరవుల వైపు ఉన్నాడు, అంటే అధర్మం వైపే ఉన్నాడు. కేవలం తన తండ్రికి ఇచ్చిన మాట, హస్తినాపుర రాజ్యానికి సింహాసనం, అంటే ఆ తండ్రి పెళ్లి చేసుకోమని అడుగుతుంది చూడండి, ఆమెకి ఇచ్చిన మాట కోసమే ఆ హస్తినాపుర రాజ్యానికి ఆయన జీవితాంతం రాజు కాడు. మరి ఆ రాజ్యానికి సేవ చేయడమే ఆయన కర్తవ్యం. ఎవరిది? భీష్మ పితామహుడు. ఆయన పదవి కూడా ఎప్పుడూ కోరుకోలేదు. కాబట్టి ఆయన జీవితంలో మనకు 2 గొప్ప పాఠాలు చెప్తున్నాయి. ఏంటి అంటే, భీష్ముడు తన మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, వివాహాన్ని చేసుకోలేదు, తన యొక్క వ్యక్తిగత సుఖాన్ని కూడా వదిలిపెట్టాడు, జీవితమంతా బ్రహ్మచర్యం పాటించాడు. అంటే మాట నిలబెట్టుకోవడం అంటే ఎలా ఉండాలో ఆయన మనకు చూపించాడు. కాబట్టి ఇక్కడ ధర్మం కొన్నిసార్లు అంటే ఆ యొక్క కుటుంబ ధర్మానికి ఆయన తలవొగ్గి ఉన్నాడు. అక్కడ అసత్యమని తెలుసు ఆయనకు, కానీ తప్పని పరిస్థితి. ఇంకొకటి చెప్తాడు ఆయన లాస్ట్కు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఏం చెప్తాడు, వాళ్ళు సంపాదించినటువంటి అధర్మంతో కూడినటువంటి ఆ సంపాదన, తో సంపాదించినటువంటి ఆ ఆహారం నేను తినడం వల్ల నా శరీరంలో ఉన్నటువంటి రక్తము కూడా అంతా కలుషితమైపోయింది. అందుకే అప్పుడు ద్రౌపది దేవిని అవమానపరిచినప్పుడు అతను ఏమీ నోరు తెరిచి మాట్లాడలేకపోయిండు. ఎందుకు ఈ మాట అంటాడంటే, ధర్మం గురించి ధర్మరాజుకు బోధిస్తుంటాడు అంపశయ్య మీద భీష్మ పితామహుడు. బోధిస్తుంటే ద్రౌపది పక్కలే ఉండి నవ్వుతే వెంటనే ఆయన గ్రహించి అప్పుడు చెప్తాడు భీష్మ పితామహుడు ఎవరికి? ద్రౌపది, తల్లి నువ్వు నవ్వింది నాకు అర్థమైంది, మరి నేను ఎందుకు అప్పుడు అట్లా ప్రవర్తించిన అంటే, నా శరీరం మొత్తం అధర్మంతో కూడిన ఆహారంతో కూడినటువంటి రక్తము ఉన్నందువల్ల నేను అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఈ అంపశయ్య మీద పడుకున్నందుకు నా ఆ బాణాల అన్ని, అంపశయ్య అంటే బాణాల మీదే కదా పడుకునేది, ఆ రక్తం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ధర్మం గురించి చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పేటివన్నీ సత్యమే అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆయన చెప్పినటువంటి మాటల్ని మన జీవితంలో ఒక హెచ్చరికలాగా మనం తీసుకోవాలి. ఎందుకంటే భీష్ముడు అంత ఆషామాషి మనిషి కాదు, గొప్ప ధర్మబలం ఉన్నవాడు. ఎవరు? భీష్మ పితామహుడు. మరి మన జీవితానికి ఎలా ఈయనను ఉదాహరణ తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. ధర్మం మన జీవితంలో నిలబడితే మనకు అంతర్శాంతి ఉంటుంది. మనం తప్పుదారి పట్టం, కష్టాల్లో కూడా నిలబడగలుగుతాం. ధర్మం పడిపోతే మనసు అస్థిరం, భయం, బాధ, పాపబుద్ధి కలుగుతుంది. అందుకే ఈ శ్లోకం లోతైన సందేశాన్ని అందిస్తుంది. ఏమిటి అంటే, నీవు ధర్మాన్ని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. అంతే కదా. మనం ధర్మంగా జీవించినన్ని రోజులు మనం ఎవరికి భయపడము అంటే ధైర్యంగా ఉంటాము, మంచిగా మనం చూస్తే అందరూ మెచ్చుకుంటారు, జీవిస్తే వాళ్ళలాగా జీవించాలి అని రకరకాలుగా ఇట్లా మన గురించి మనకు అనుకుంటారు. అప్పుడు కూడా మన యొక్క మనసు కానీ మనలో అంతర్శాంతి అనేది మనకు ఉంటుంది. ధర్మంగా జీవించకపోతే లోపలంతా దిగులుగా, బాధగా, తెలియని బాధ అంటాం చూడండి. ఒక్కొక్కసారి ఏదో తెలియని బాధ అవుతుంది అని. ఎందుకు అవుతుంది అంటే, మనం చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, ప్రవర్తించని ప్రవర్తన అలా చేసింటాం కాబట్టి ఉంటాం. అక్కడ ఇంకా ధర్మం లేకపోతే తప్పుదారి పట్టడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడ మనం ఏం చేసేది లేదు. ఇంకా ధర్మం ఉంటే కష్టాల్లో కూడా గట్టిగా నిలబడగలుగుతాం. నేనైతే ధర్మంగా ఉన్నాను, సత్యంగా ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆ భగవంతుడే
కాపాడుతాడు, నన్ను ఇంకెవరు కాపాడాల్సిన అవసరం లేదు అని మనకు మనంగా ధైర్యంగా ఉంటాం. అదే ధర్మం పడిపోతే ఇప్పుడు చెప్పుకున్నామని ఎప్పుడు భయంతో దిగులుతో ఉంటాము. కాబట్టి ఈ శ్లోకం మనకు చెప్పేది ఏంటంటే నీవు ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అయితే ఇది మన రోజువారీ జీవితంలో మనం ఎలా దీని నుంచి నేర్చుకోవాలంటే ప్రతిరోజు మనం మన మనసులో చెప్పుకోవాలి. ఏంటి? నా మంచితనాన్ని కాపాడుతాను. మనకు ఉంటుంది కదా మంచితనం ఉన్నందుకే ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చినాం. లేకుంటే వస్తుంటే ఈ మార్గంలోకి మనం అంతో ఇంతో మంచి ఉంది, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం కాబట్టే ఆ మంచి ఉంది కాబట్టే వచ్చాం. భగవంతుడా నా చివరి శ్వాస వరకు నా మంచితనాన్ని ఇలానే కాపాడు, నేను ఎప్పుడు సత్యాన్ని వదలను, ధర్మాన్ని వదలను. ఎవరు ఏం చేసినా సరే నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపవాసం ఉన్నా సరే, ఏమంటారు, నాకు ఒక పూట తిండి లేకున్నా సరే, నేను ఈ జన్మను చాలించినా సరే, కానీ చెడు మార్గంలో మాత్రం ఎప్పుడు నేను వెళ్ళను. నేను ఎప్పుడు నా అంతరాత్మను నేను రక్షిస్తాను. నేను ఎప్పుడు చచ్చిపోతా అని అనను. ఎందుకంటే ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించి వచ్చింది. ఈ ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికే నేను ఈ జన్మను, ఈ కుటుంబాన్ని, ఈ ఊరును ఎన్నుకొని వచ్చాను. నేను ఎప్పుడు నా అంతరాత్మను మోసం చెయ్యను అని చెప్పి మనకు మనంగా అనుకోవాలి, చెప్పుకోవాలి. అందుకే ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ నా జీవితంలో భీష్ముడు ఎవరు, నేను జీవించే జీవితం ధర్మ మార్గమా, నేను నమ్ముకున్నది కరెక్ట్గా ఉందా అంటే ఆ విశ్వాసంతో మనం ఉండాలి. ఆ అంతరాత్మపై మనం నమ్మకం పెట్టుకోవాలి. ఆ అంతరాత్మను ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, ఆ సాధన చేస్తుంటావో, ఆ అంతరాత్మే నీకు రక్షకుడిగా ఉంటుంది. ఎప్పుడైతే నీవు నమ్ముకున్న మార్గాన్ని, నీ ఆత్మను, నీవు పట్టుకున్న గురువును, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వసిస్తావో, అప్పుడు దాన్ని కాపాడితే, వాళ్ళను కాపాడితే నిన్ను వాళ్ళు కాపాడుతారు. అర్థమైందా? ఇది ఈరోజు 1వ అధ్యాయం 11వ శ్లోకం యొక్క అంతరార్థం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.